శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. నా పేరు శాంతి ఆర్య సౌమ్యాజన. మాది శుభంశ్రీ పూజా సామగ్రి. నేను ఆవు నెయ్యి దీపాల్లో అన్ని వెరైటీస్ చేస్తూ ఉంటాను. కార్తీక మాసంలో ఉపయోగించే 365 ఒత్తులు, అలానే మారేడుదల ఒత్తులు, కమలం ఒత్తులు, లక్ష ఒత్తులు, అందులో భాగంగానే పంచగవ్య దీపాలు తయారు చేశాను. ఈ పంచగవ్య దీపాలు ఎలా వెలిగించాలి, ఎప్పుడు వెలిగించాలి అని అందరూ అడుగుతున్నారు. అమ్మవారికి ఇష్టమైన రోజు శుక్రవారం కాబట్టి ఆ రోజు వెలిగిస్తే చాలా మంచిది. ఈ పంచగవ్య దీపాల్లో వాడిన పదార్థాలు ఆవు పిడకలు, గోపంచకము, ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి. ఇవే కాకుండా పచ్చకర్పూరం, ముద్దకర్పూరం, జవ్వాది, సుగంధ ద్రవ్యాలు వేసి దశాంగం, ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ వేరు చేసే మైసాక్షి, సాంబ్రాణి, గుగ్గిలం ఇవన్నీ వేసి తయారు చేశాను. గోవు మన సనాతన ధర్మానికి చిహ్నం కదా. గోవులో 33 కోట్ల మంది దేవతలు నిక్షిప్తమై ఉంటారు. గోసేవ చేసుకోవాలంటే ఎంతో పుణ్యం ఉండాలి కదండి. ఇది వెలిగించినప్పుడు ఇంట్లో ఒక పాజిటివ్ వైబ్స్ వస్తాయి. అలాగే ఈ ఆవు నెయ్యి దీపాలు కూడా తేనె పట్టుతో చేసిన మైనం ఉపయోగించి ఆవు నెయ్యి గడ్డ కట్టకుండా అవసరమైనంత వరకు వాడటమే జరిగింది. ఈ దీపాల్లో కూడా పచ్చకర్పూరం, ముద్దకర్పూరం, జవ్వాది, సుగంధ ద్రవ్యాలు వేసి తయారు చేశాను. అలాగే అమ్మవారి పూజకు ఉపయోగించే కుంకుమ కూడా తయారు చేశాను. ఇందులో పచ్చకర్పూరం, జవ్వాది, సుగంధ ద్రవ్యాలు వేసి చేశాను. అమ్మవారికి కుంకుమతో పూజ చేయడం వల్ల చాలా మంచిది. అలాగే మనం కూడా ఈ కుంకుమ ధరించడం వలన ధనాకర్షణ శక్తి వస్తుంది. లక్ష్మీదేవిని ఆరాధించడానికి అత్యుత్తమమైన మాసం శ్రావణ మాసం కదండి. ఈ శ్రావణ మాసంలో స్త్రీలందరూ భక్తి శ్రద్ధలతో పూజ చేసుకునే వ్రతం వరలక్ష్మి వ్రతం. అందున శ్రావణ మాసంలో వచ్చే అన్ని శుక్రవారాల్లో ఎంతో భక్తి శ్రద్ధలతో చేసుకుంటూ ఉంటారు. అటువంటప్పుడు శుక్రవారం రోజు ఈ పంచగవ్య దీపాలు వెలిగించడం వల్ల మీ భక్తిని అమ్మవారికి దగ్గర చేస్తుంది. మా శుభంశ్రీ ఆవు నెయ్యి దీపాలు మరింత దగ్గర చేస్తుంది. అలాగే కొంతసేపటికి ఈ పంచగవ్యాల్లో వెలిగించే మన ప్రమిదతో పాటు పూర్తిగా కాలిపోయి ఈ దీపం అంతా ఘనమయ్యాక దాని నుండి వచ్చే సువాసన ఇల్లంతా వ్యాపించి ఈ పాజిటివ్ వైబ్స్ వస్తాయని. ఈ పంచగవ్య దీపం ఇంట్లో వెలిగించడం వల్ల హోమం యజ్ఞం చేసిన ఫలితం వస్తుందని పెద్దలు చెప్పారు.